ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాపర్ డెంటల్ కేర్ ఏంటి సార్? స్టార్టింగ్ ఫ్రమ్ మన బ్రష్, పేస్ట్ ప్లస్ ఎక్కువసేపు బ్రష్ చేసేటప్పుడు పంటికి చిగురుకు మధ్యలో గ్యాప్ వచ్చి మనకి కొంచెం వేడివి తిన్నా, చల్లని పదార్థాలు ఏదన్నా తిన్నా జివ్వుమంటుందన్నమాట. అసలు అది ఎందుకు వస్తుంది? కొంతమంది ఏం చేస్తారంటే 3 to 5 minutes బ్రష్ చేస్తారు నా పళ్ళు. అది అరిగిపోవటం వల్ల ఏమైందంటే వాళ్ళకి లోన డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయ్యి పళ్ళు పంటి మీద పన్ను ఉంటుంది, ఎగుడు దిగుడుగా కూడా ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే ఏం చేయాలంటారు? 8 years 9 years పిల్లలు చూసినప్పుడు పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయండి. దాన్ని మనం పాల పళ్ళు ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు ఉంటాయి. ఒక్కోసారి పాల పళ్ళు కనుక బ్రష్ చేస్తూ ఉంటారు 2 పూట్ల, అయినా కూడా వాళ్ళ టీత్ ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ అనేది ఏంటంటే జనరల్గా మనము ఎక్కువ చూస్తే మనకి పుట్టి పెరిగిన ఫస్ట్ 5 years కనుక అక్కడ వాటర్లో కనుక నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. అందమైన చిరునవ్వు, ఆరోగ్యకరమైన దంతాలు ప్రతి ఒక్కరికి అవసరం కదా. అయితే ఈ ఓరల్ హెల్త్ అనేది ఓవరాల్ బాడీ ఆర్గాన్స్ మీద చాలా ప్రభావం చూపుతుంది. మనం మారుతున్న లైఫ్ స్టైల్ కానీ, ఈ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కానీ, అంతేకాకుండా ప్రాపర్ డెంటల్ కేర్ లేకపోవడం వల్ల ఈ మధ్య చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మందికి దంత సమస్యలు మనం ఈ మధ్య చూస్తున్నాము. సో మన దంతాలను ఎలా మనం పరిరక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ఈరోజు మనం చర్చిద్దాం. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరిదేవరాయ్ గారు, ప్రొఫెసర్ గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రాపర్ డెంటల్ కేర్ అంటారు కదా, అసలు మనకు తెలిసిన డెంటల్ కేర్ ఏంటంటే జస్ట్ బ్రష్ చేసుకోవడం. ప్రాపర్ డెంటల్ కేర్ ఏంటి సార్? ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండి. ప్రాపర్ డెంటల్ కేర్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ మన బ్రష్, పేస్ట్ ప్లస్ మనం ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నాము, ఏ విధంగా బ్రష్ చేస్తున్నాం, బ్రషింగ్ టెక్నిక్స్ కూడా ఇవన్నీ కలిపి అనమాట. సో బ్రష్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే మనం సాఫ్ట్ బ్రష్ తీసుకోవడం బెటర్ అండి. ఓకే. మీడియం కానీ హార్డ్ది కానీ తీసుకున్నా ఏమైందంటే ఎక్కువసేపు బ్రష్ చేసేటప్పుడు పంటి ఇనామెల్ స్ట్రక్చర్ అనేది అరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అరిగిపోయినప్పుడు కొన్నాళ్ళకి ఏమైందంటే మనకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే పంటికి చిగురుకు మధ్యలో గ్యాప్ వచ్చి మనకి కొంచెం పళ్ళు జుమ్ముని లాగుతూ ఉంటుంది అనమాట. సో బ్రష్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అట్లాగే టూత్ పేస్ట్ కూడా. సో టూత్ పేస్ట్ ఏంటంటే మన జనరల్గా మార్కెట్లో చాలా ఉంటాయి, బ్రాండెడ్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో అందులో ఏంటంటే మనకి మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న టూత్ పేస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే కెమికల్స్ లేకుండా ఉంటుందో అది బెటర్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒక ప్రోడక్ట్ గురించి నేను చెప్పకూడదు పర్టికులర్గా, ఎందుకంటే సెవరల్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఏంటంటే మేము కూడా రెగ్యులర్ వాడేది అదే. ఇట్ ఈస్ మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్. దాని మీద చాలా రీసెర్చ్ చేసి సో ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేశారనమాట. సో దాన్ని మనం వాడుకుంటే మంచిది. అంటే మనకి ఇది ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనము ఏదన్నా సూపర్ మార్కెట్ షాప్లోకి వెళ్ళి టూత్ పేస్ట్కి చివర మనకి ఎడ్జ్లో లోన వైపుకి ఇట్లా మనకు కనపడిద్దండి కలర్ కలర్, గ్రీన్ కలరు, బ్లూ కలరు, డార్క్ బ్లాక్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ అంటే ఏంటంటే నో కెమికల్స్ అని. గ్రీన్ అంటే నో నో కెమికల్స్. సో అది తీసుకోవడం మనం బెటర్. అదే బ్లూ కానీ బ్లాక్ కానీ ఉంటే మాత్రం దెర్ ఆర్ కెమికల్స్ ఇన్ దట్ విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అనమాట. ఓకే. బ్లూ అండ్ బ్లాక్ లో అయితే కెమికల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే. దీన్ని బట్టి మనము టూత్ పేస్ట్ ని మనం జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట. అయితే మీరు ఇందాకే అన్నట్లు సెన్సిటివిటీ అంటే కొంతమందికి ఏమన్నా తిన్నా, అంటే వేడివి తిన్నా, చల్లని పదార్థాలు ఏదన్నా తిన్నా జివ్వుమంటుంది అనమాట. అసలు అది ఎందుకు వస్తుంది? ఏమన్నా అంటే మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తుందంటారా? అంటే పళ్ళు జిమ్ అనేదండి, దానికి ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టర్ అండి. చాలా రీజన్స్ ఉంటాయి. అంటే మనం ఫస్ట్ థింగ్ తీసుకుంటే ఏంటంటే ఇంప్రాపర్ బ్రషింగ్ అంటాం. అంటే బ్రష్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే 3 to 5 minutes బ్రష్ చేస్తారు నా పళ్ళు తెల్లగా ఉండాలని చెప్పి బాగా. అది ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారు, నా బ్రష్ కూడా బాగా గట్టిగా ఉండాలని చెప్పి దే విల్ గో ఫర్ మీడియం హార్డ్ బ్రష్కి వెళ్తారు. బాగా ఎక్కువసేపు తోమిన తర్వాత ఏమైందంటే ఆ పన్ను లాంగ్ టర్మ్లో అంటే సమ్ 6 months 1 yearకి ఏమైందంటే ఇనామెల్ అనేది అరిగిపోయింది. అది అరిగిపోవటం వల్ల ఏమైందంటే వాళ్ళకి లోన డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయ్యి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటుంది అనమాట. సో అది ఒక రీజన్. ఇంకొంతమందికి ఏంటంటే ఎక్కువ ఎసిడిటీ వల్ల, అంటే వాళ్ళకి ఐదర్ బాడీలో యాసిడ్స్ రిలీజ్ అయ్యి నోట్లోకి వచ్చినా సరే,
లేకపోతే వాళ్ళు సిట్రస్ ఫుడ్స్ అనేవి ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నా సరే వాళ్ళకి ఏంటంటే ఆ ఇనామిల్ అనేది అరిగిపోయి వాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళకి కొంత ఏజ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంచెం చిగురు అనేది కిందకి అరిగిపోయింది. అప్పుడు ఏమైంది లోన మళ్ళీ ఆ డెంటిన్ సిమెంటం అనేది ఎక్స్పోజ్ అయ్యి అప్పుడు కూడా పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ సెవరల్ రీజన్స్ పళ్ళు ఈ జుమ్మని లాగేది. సో ఏ కండిషన్లో అయినా ఏంటంటే మనం జనరల్గా ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళకి డీసెన్సిటైన్ టూత్పేస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో డీసెన్సిటైన్ టూత్పేస్ట్ కూడా ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చినాయి. మన బయట కూడా యాడ్స్ ఎక్కువ కనపడుతుంటాయి. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే డాక్టర్ని అడగకుండానే ఆ బయట బోర్డు మీద పళ్ళు జుమ్మని లాగితే ఏ పేస్ట్ వాడాలని టీవీలో యాడ్స్ ఇట్లా వస్తుంటాయి. అవి అవి తీసేసుకొని వాళ్ళు వాడేసేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద కంపెనీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఏమని అడ్వైస్ చేయరంటే ఇది ఎన్ని రోజులు వాడాలనేది ఎవరు చెప్పరండి. జస్ట్ వాడమంటారు కానీ ఎన్ని రోజులు ఎన్ని రోజులు వాడాలని వాడాలని చెప్పరు. అందులో కెమికల్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది లాంగ్ టర్మ్ వాడకూడదండి. ఇది పబ్లిక్ అసలు తెలియదు చాలా మందికి. 90% ఆఫ్ ద పబ్లిక్ తెలియదండి. ఓన్లీ మ్యాక్సిమం మేము అడ్వైస్ చేసేదంటే 45 days to 90 days 3 months. 3 months కన్నా కూడా ఆ టూత్పేస్ట్ ఎక్కువ వాడకూడదు, ఆపేయాలన్నమాట. కానీ కొంతమంది మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తుంటారు సంవత్సరాల తరబడి అదే పేస్ట్ వాడుతుంటే ఏం పేస్ట్ అంటే మేము పలానా పేస్ట్ వాడుతున్నామండి, మేము యాడ్స్లో చూసాం జుమ్మని లాగుతుంటే మాకు అది తగ్గిపోయింది. కానీ అదే కంటిన్యూ చేస్తాం, చేయకూడదు. మళ్ళీ అగైన్ దే షుడ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ టూత్పేస్ట్ అనమాట. సో అదేంటంటే అదే కనుక ఆ సివియారిటీ కనుక ఎక్కువ ఉందనుకోండి, బాగా నొప్పి వస్తా జుమ్మని లాగటమే కదా, కొన్నిసార్లు ఏమైందంటే డెప్త్ ఎక్కువ అయిపోయి లోన రూట్స్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి అప్పుడు వాళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువ అయిపోయింది, ప్లస్ పెయిన్ కూడా వస్తుంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి దానికి క్యాప్ వేసేస్తాం అనమాట. సో టోటల్లీ ద టూత్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ సెన్సిటివిటీ ఈస్ గాన్ అనమాట. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఎనామిల్ అన్నారు కదా, సో అందరికీ ఎనామిల్ సేమ్గానే ఉంటుంది, కానీ కొంతమందికి ఎనామిల్ అరిగిపోతుంటుంది. దీనికి కారణాలు ఏంటి? అదేనండి, ఇనామిల్ అరిగిపోవటం అనేది ఏంటంటే ఇంప్రాపర్ టూత్ బ్రషింగ్ వల్ల, ఇంకోటి ఎక్కువ ఎసిడిటీ వల్ల, ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొంది వాళ్ళకి ఆ గమ్స్ రిసీడ్ అయిపోతాయి, అంటే గమ్స్ కిందకి వెళ్ళిపోవటం వల్ల. సో వీటన్నిటి కారణాల వల్ల ఇనామిల్ అనేది ఏంటంటే యాక్చువల్లీ బేసికల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ పార్ట్ అనమాట బాడీలో. ఈవెన్ బోన్ కన్నా స్ట్రాంగ్ అండి పంటి ఇనామిల్ అనేది. కానీ మన ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల దీనివల్ల అది అరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి కండిషన్లో ఏంటంటే వాళ్ళకి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. సో మనం వీలున్నంత వరకు ఏంటంటే సాఫ్ట్ బ్రష్ తీసుకొని నిదానంగా జస్ట్ 2 to 3 minutes ఈజ్ ఫైన్, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. ఓ మంచి టూత్పేస్ట్తో రెగ్యులర్గా, అదిగాక వాట్ వీ అడ్వైస్ ఈస్ మార్నింగ్ నైట్ 2 సార్లు బ్రష్ చేసుకోవాలండి. బ్రషింగ్ 2 times. బ్రషింగ్ ట్వైస్ డైలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ 1 time. సో 2 times చేసుకుంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ఏ వయసు వాళ్ళు అయినా సరే కంపల్సరీ 2 సార్లు చేసుకుంటే, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ లెగవంగానే మళ్ళీ నైట్ పడుకోబోయే ముందర, భోజనం అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందర చేసుకుంటే వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవండి. అంటే జనరల్గా ఏంటంటే ఓరల్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు జనరల్ హెల్త్. అంటే జనరల్ మేమేమంటామంటే ఓరల్ క్యావిటీ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్. అదొక అద్దం లాంటిది. అంటే మన నోరు బాగుంది అనుకోండి, పళ్ళు అని మన శరీరంలో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమి రావన్నమాట. ఎందుకంటే నోట్లోంచి ఏది తిన్నా కూడా మనకి గట్లోకి వెళ్ళిపోయింది. సో గట్లో మనకి ఎప్పుడు మంచి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ నోట్లో ఉంటుందో, అంటే మనకి బ్యాక్టీరియా అది ఉందనుకోండి, అది మనకి గట్లోకి వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ మనకి జనరల్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో జనరల్గా మనం అందుకే చెబుతూ ఉంటాం, డయాబెటిక్ పేషెంట్స్లో, హైపర్టెన్సివ్ పేషెంట్స్లో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో వీళ్ళందరికీ ఏంటంటే ఆ బ్యాక్టీరియా బ్లడ్ సర్క్యులేషన్లో వేరే హెల్త్ ఇష్యూస్ కూడా కాజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం అనమాట. అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా మనకి ఈ గమ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎట్లయినా సరే ఆ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి హార్ట్ వాల్స్ను కూడా బ్లాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటాం అనమాట. సో అందుకోసమే జనరల్ ఏం చెప్తామంటే నోరు బాగుంటే జనరల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటాం. ఓరల్ కేర్ ఎంత ఇంపార్టెంటో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే కొంతమంది వాళ్ళకి పంటి సమస్యలు వస్తే, అంటే ఏమన్నా పెయిన్ అయినా లేకుంటే పుచ్చిపోయినా కూడా చాలా రోజులు ఏదో ఒక మందులు వేసుకొని అట్లనే కానిచ్చేస్తారు రోజుల తరబడి. చాలా లేట్ చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. దీనివల్ల ఎంత నష్టం అవుతుంది? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనకి పళ్ళు కానీ సపోజ్ ఒక పంటి మీద ఒక చిన్న నల్లగా ఒక మచ్చలా కనపడిందండి, మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ కనుక చూపించుకుంటే ఇమీడియట్ మనం ఫిల్లింగ్ అనేది చేసేయచ్చు. వాళ్ళకి కాస్ట్ కూడా తగ్గిద్ది, టైం ఫ్యాక్టర్ తగ్గిద్ది, ప్లస్ వాళ్ళకి ఏంటంటే
కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే కనుక వాళ్ళు అట్లా నెగ్లెక్ట్ చేసేసి పంటి నొప్పి వచ్చినా సరే డీప్ ఇన్ఫెక్షన్ వెళ్ళి అది బాగా స్వెల్లింగ్ వచ్చి నోరు తెరవడానికి ఇబ్బంది వచ్చినంత వరకు కనుక డిలే చేస్తే పంటి ప్రాబ్లం కానీ చిగురు ప్రాబ్లం ఏదైనా అక్కడ ఏమైందంటే వాళ్ళకి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఒకటి పన్ను బాగా పుచ్చిపోయి బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మొత్తం పన్ను స్ట్రక్చర్ అంతా తినేసింది అనుకోండి. సో వాళ్ళు నొప్పి వచ్చి వాపు చీము వచ్చిన దాకా వచ్చారనుకోండి, కంపల్సరీ మనం ఆ పన్నును తీసేయాలి. ఎస్. సో ఎప్పుడైతే మనం పన్నును తీసేస్తామో అక్కడ న్యాచురాలిటీ అనేది పోయిద్ది అనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఆర్టిఫిషియల్ పన్ను పెట్టించుకుంటారు. బట్ ఆల్వేస్ న్యాచురల్ ఈజ్ న్యాచురల్, బట్ ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్ ఉన్నంత స్ట్రెంగ్త్ మనకు ఆర్టిఫిషియల్లో ఉండదు, ఎంత పన్ను రీప్లేస్ చేసినా సరే. అంటే మనం బ్రిడ్జ్ లాగా పన్ను పెట్టినా లేకపోతే మనము అక్కడ ఇంప్లాంట్ అనేది పెట్టినా ఏ రూపంలో పెట్టినా సరే బట్ అది న్యాచురల్ అంత ఇది రాదనమాట. సో అందుకోసం మనం జనరల్గా ఏం చెప్తామంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అట్లాంటప్పుడు ఫస్ట్ మీరు ఇనీషియల్ స్టేజ్లో మీరు వచ్చి ఇమీడియట్ చేంజ్ చేసుకోండి. మీకు డిలే అవుతున్న కొద్ది ఏమైందంటే మీకు కాస్ట్ కూడా పెరిగిపోతుంటుంది. అంటే ఒక పన్ను తీయాలన్నా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ బాగా రూట్స్లోకి వెళ్ళిపోయి దానికి మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలన్నా, కొన్ని గమ్ ఇన్ఫెక్షన్స్లో ఇనీషియల్ స్టేజ్లో మీరు ఎప్పుడైతే చెవుల నుంచి కొంచెం రక్తం వస్తుందంటారో ఇమీడియట్ కనుక మీరు చూపించుకుంటే మనం పళ్ళు క్లీనింగ్ చెవులు క్లీనింగ్ చేసేస్తే అక్కడ కరెక్షన్ అయిపోయింది. అట్లా కాకుండా ఎప్పుడైతే గమ్ ఇన్ఫెక్షన్ బాగా డీప్ గమ్స్ లోపలికి వెళ్ళిపోయి పెరిడాంటల్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. సో పంటికి ఉన్న సపోర్ట్ని కూడా వీక్ చేసిద్ది. అప్పుడు ఏమైంది, పన్ను లూజ్ అయిపోయింది. లూజ్ సో అయిపోతుంది. కంపల్సరీ పన్ను తీసే స్టేజ్కి వచ్చింది అనమాట. సో మీరు అట్లా నెగ్లెక్ట్ చేయకుండా సొంతగా మందులు వాడకుండా దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి వెళ్ళి చూపించుకుంటే మీకు అది కరెక్షన్ ఇమీడియట్ తొందరగా కరెక్షన్ చేయొచ్చు, మీ పళ్ళు కూడా సేవ్ చేయొచ్చు. సో వీ కెన్ మెయింటైన్ ద న్యాచురాలిటీ అనమాట. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే చాలా మంది చిన్నపిల్లలు చాక్లెట్లు అంటే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తింటుంటారు. సో దీనివల్ల కూడా వాళ్ళల్లో పుచ్చిపోయే ఛాన్సెస్ వస్తాయా? ఉంటుందండి. ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఈ చిన్నపిల్లలకి మనము కామన్ థింగ్ ఏంటంటే చాక్లెట్స్ ఎక్కువ తింటూ ఉంటారండి. సో ఈ చాక్లెట్స్ ఏమైందంటే స్టిక్కీ ఫుడ్స్ అంటాం అనమాట. అదేమైంది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుంటుంది. చిన్నపిల్లల బ్రషింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో వాళ్ళు జస్ట్ కొంచెం ఇట్లా బ్రష్ చేసుకుని లైట్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. చేసేస్తారు. అవును. సో అక్కడ ఏమైందంటే అది ఇరుక్కుపోయి చిన్నగా నోట్లో ఉన్న బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి ఆ పంటిని చెగుళ్ళని రెండింటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. పంటిని చాలా ఫాస్ట్గా డ్యామేజ్ చేసింది, దాన్ని డెంటల్ డికే అంటాం అనమాట. సో అది ఎప్పుడైతే బాగా డ్యామేజ్ చేస్తుందో ఆ పిల్లలకు కూడా తెలియదండి, ఒక పన్ను కొంచెం స్ట్రక్చర్ పోయినా కూడా తెలియదు. అంటే అంటిల్ అండ్ అన్లెస్ పేరెంట్స్ నోట్లో చెక్ చేస్తే తప్పితే పిల్లలు అంత ఇదిగా అద్దంలో చూసుకొని చెప్పలేరు. బ్రష్ చేసుకోవాలి, అది తెలియదు వాళ్ళకి. ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ రూట్స్ దాకా వెళ్ళిపోయి నొప్పి వస్తుందో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు నాకు పంటి నొప్పి పెయిన్ వస్తుంది. ఉంది అని. ఆ! అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ చాలా డిలే అయిపోయినట్టు అనమాట. సో జనరల్గా ఏంటంటే అందుకే మనం ఏం చెప్తామంటే సరే చాక్లెట్స్ తింటే తినివ్వండి, కానీ బ్రషింగ్ అనేది చేపించండి. మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ నైట్ 2 సార్లు మంచిగా బ్రషింగ్ చేసుకుంటే ఏం తిన్నా బాగా గార్గిల్ చేసి పుక్కిలించి ఊసేయాలన్నమాట. ఈ 2 మెయింటైన్ చేసుకుంటే మనకి ఆ పళ్ళు పుచ్చిపోవటం చిగుళ్ళ వ్యాధి అనేది మనం తగ్గించవచ్చు అనమాట. రైట్. అంటే చిన్న పిల్లలు స్వీట్స్ తినొచ్చు, చాక్లెట్స్ తినొచ్చు. కానీ బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే కొంతమంది పాల పళ్ళుంటాయి చిన్న పిల్లల్లో. సరే వాళ్ళకి పాల పళ్ళున్నాయి, పుచ్చిపోతే పుచ్చిపోయాయి కానీ తర్వాత అవి ఎలాగో రాలిపోతాయని పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు పాల పళ్ళని కూడా మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి. పాల పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి 13 ఇయర్స్ ఏజ్ వరకు పాల పళ్ళు ఉంటాయండి. 13 ఇయర్స్కి లాస్ట్ పాల పన్ను ఊడిపోయిద్ది అనమాట. సో పాల పళ్ళు కిందనే మనకి పర్మనెంట్ పళ్ళు వస్తుంటాయి. ఎప్పుడైతే మనం పాల పళ్ళు నెగ్లెక్ట్ చేస్తామో అంటే పుచ్చిపోయినా సరే అది ఇన్ఫెక్షన్ అట్లా వెళ్ళిపోతున్నా కదా పాల పళ్ళే కదా అని వదిలేయకూడదండి. దానికి కూడా ఇమీడియట్ మనం ట్రీట్మెంట్ చేసి అవసరమైతే ఏమైనా ఎక్కువ పుచ్చిపోతే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి అప్పుడు మనము దాన్ని కూడా కాపాడుకోవాలా. తర్వాత కరెక్ట్గా మనకి 13 ఇయర్స్కి లాస్ట్ పాల పళ్ళన్నీ ఊడిపోతాయి, పర్మనెంట్ పళ్ళన్నీ నోట్లో ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమైందంటే మనకి పర్మనెంట్ పన్ను అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. మనం పాల పళ్ళని నెగ్లెక్ట్ చేస్తే ఆ పన్ను పుచ్చిపోయి అది అట్లానే రిటైన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పర్మనెంట్ పన్ను ఇంకో డైరెక్షన్లో వస్తుంది, పక్కనే వేరే డైరెక్షన్లో వస్తుంటుంది అన్నమాట, కొంచెం లోనకి కానీ బయటికి కానీ. అప్పుడు ఏమైంది, మనం చిన్నపిల్లలు చూసినప్పుడు అదేమైంది కొన్ని పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటుంటాయి అన్నమాట. యెస్. అవును. సో అది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా పళ్ళు చెకింగ్ కూడా చిన్నపిల్లలకి చేపిస్తూ ఉండాలండి. సో అందుకోసం మనం ఏం చెప్తామంటే జనరల్గా ఎవ్రీ 6 months ఆర్ మ్యాక్సిమం 1 year చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు అందరు రెగ్యులర్ చెకప్ అనేది వెరీ సో ఇంపార్టెంట్ అండి. నేను అదే అడగబోతున్నాను. సో అవునండి. ఎంత కాలానికి ఒకసారి డాక్టర్‌ని విజిట్ చేయాలి? 6 months అండి, మ్యాక్సిమం ఈజ్ 1 year.
అంటే జనరల్గా వేరే కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి దే గో రెగ్యులర్లీ. మన దగ్గర ఏంటంటే పంటి నొప్పి వస్తేనే వస్తారు, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తుంటారు అనమాట. ఈవెన్ మనకి ఇనీషియల్ స్టేజ్లో కూడా పళ్ళు క్లీన్ చేయడానికి కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ చెకప్ అయితే క్లీనింగ్ చేసేస్తే వాళ్ళకి ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు అనమాట. సో ఎవ్రీ 6 months to 1 year ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రెగ్యులర్ చెకప్ ఫ్రమ్ బర్త్ టు ఎనీ ఏజ్. అందరికి ఇంపార్టెంట్ అది. అయితే సరే ఇప్పుడు కొంతమందికి మీరు అన్నట్లు పంటి మీద పన్ను ఉంటుంది, ఎగుడు దిగుడుగా కూడా ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే ఏం చేయాలంటారు? అంటే ఒక్కోసారి మనము 8 years 9 years పిల్లలు చూసినప్పుడు పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయండి. దాన్ని మనం అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం అనమాట. అంటే అది కామన్. దాని గురించి కొంతమంది మా పిల్లలకి ఏమైనా ప్రాబ్లమా ఏమైనా ఇబ్బంది కాదండి. అదేంటంటే పాల పళ్ళు ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు ఉంటాయి. ఒక్కోసారి పాల పళ్ళు కనుక టైంకి ఊడిపోకపోతే పర్మనెంట్ పళ్ళు కొంచెం వేరే డైరెక్షన్లో వస్తాయి అన్నమాట. అవును. అప్పుడు ఏంటంటే మనకి ఎగుడు దిగుడులా కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు ఇమీడియట్ దగ్గరలో ఉన్న కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా ఊడిపోవాల్సిన పాల పన్ను ఆ టైంకి ఊడకపోతే దాన్ని తీసేస్తారనమాట. తీసేస్తే స్లోగా పర్మనెంట్ పన్ను మళ్ళీ సెట్ అవుతుంది. ఒరిజినల్ డైరెక్షన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా రాలేదు అనుకోండి, దెన్ వాట్ వీ అడ్వైస్ ఈస్ ఒక 13 yearsకి పాల పళ్ళని ఊడిపోయినప్పుడు మళ్ళీ మనం క్లిప్స్ అనేది వేస్తాం అనమాట. ఇప్పుడు మన అలైనర్స్ కానీ అలైనర్స్, ఆర్థోడాంటిక్ డెంటల్ ట్రీట్మెంట్ అలైనర్. క్లిప్స్ కానీ ఏదైనా సరే. సో అప్పుడు మనం అడ్వైస్ చేసి దాని ప్రకారం మన లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తే అదొక 8 months to 1 year కనుక చేయించుకుంటే ఆ ట్రీట్మెంట్ పళ్ళన్నీ ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. వాళ్ళకి మంచిగా కాస్మెటిక్ చూడటానికి బాగుంటుంది, ప్లస్ మంచిగా నవలటానికి కూడా బాగుంటుందండి. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలకి జంక్ ఫుడ్ ఇప్పుడు ఎంత లేదన్నా పిల్లలు చిప్స్ గానీ, బర్గర్స్ గానీ, పిజ్జాస్ గానీ తింటూనే ఉన్నారు. అండ్ ఐస్ క్రీమ్స్ ఆల్సో. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఏమన్నా దంతాలకి ప్రమాదమా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాము, ఎక్కువ మంది పిల్లలు అంటే అది వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు స్విగ్గీ ద్వారా, జొమాటో ద్వారా ఆర్డర్ ఇచ్చుకొని ఆర్డర్ ఇచ్చేస్తారు. తెప్పించుకోవటము, లేకపోతే బయట వాళ్ళకి స్కూల్ బయట కానీ, కాలేజెస్ బయట కానీ ఆ చిన్న చిన్న స్టాల్స్ దగ్గర ఆ జంక్ ఫుడ్స్ తింటాము. అంటే ఈవెన్ ద పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, ఇవన్నీ నూడిల్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే చాలా డేంజరస్ ఫుడ్స్ అండి. వీటిలో మైదా ఉంటుందన్నమాట. యాక్చువల్ మైదా మనకి ఎందుకు పడదంటే, మైదా ఒకసారి మన ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత డైజెషన్ అనేది చాలా కష్టం, తొందరగా డైజెస్ట్ కాదు అది. సో కొంతమందికి ఏమైందంటే అది అరక్క కడుపులో మంట అనేది స్టార్ట్ అయ్యిద్ది అనమాట, స్టమక్ ఏక్. అది ఏమైంది, ఇంటెస్టైన్ ఇట్లా తిప్పేసినట్లు అయింది అనమాట మొత్తం. అండ్ ప్లస్ లాంగ్ టర్మ్లో ఏంటంటే ఈ మైదా ఫుడ్ ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్ ఆల్సో. సో జనరల్గా మనం ఏం చెప్తామంటే టోటల్లీ బ్యాన్ ద మైదా మైదా. ఫుడ్స్. అంటే ఎప్పుడో మంత్లీ ఒకసారి ఓకే పర్లేదండి. బట్ ఇప్పుడు చిన్నపిల్లలు ఏం రెగ్యులర్‌గా చేస్తారంటే అయితే రెగ్యులర్గా అదే తింటున్నారు వాళ్ళు, నాట్ రికమెండబుల్. కంప్లీట్ జంక్ ఫుడ్సే. ఈవెన్ అవుట్ సైడ్ ఫుడ్స్లో కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ఆయిల్ కూడా మంచిది కాదండి. యెస్. అవును. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఈ బయట ఈ స్టాల్స్లో వాడేదంతా పామ్ ఆయిల్ వాడుతున్నారండి. అవును. ఇట్స్ నాట్ ఏ రిఫైన్డ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఏంటంటే అందులో మీకు ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఇప్పుడు తెలియదండి, బట్ ఆఫ్టర్ 30 years ఇట్లా ఏజ్ వచ్చిన తర్వాత ఏమైందంటే బ్లడ్ వెజిల్స్ థిక్నింగ్ అయిపోతాయి. దీనివల్ల థిక్నింగ్ అయిపోయి ఇట్ కెన్ లీడ్ టు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో జనరల్లీ చాలామందికి తెలియదండి. మేము అందుకే రెగ్యులర్గా హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు క్యాంప్స్లో మేము ఏం చెప్తామంటే స్టాప్ అవాయిడింగ్ దీస్ జంక్ ఫుడ్స్. ఓకే. నూడిల్స్ కానీ, బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, మోస్ట్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఫుడ్ మాత్రం తగ్గించుకోండి. వీళ్ళినంత వరకు ఇంట్లో హెల్తీ ఫుడ్ తినండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంటే కొంతమంది ఏమైందంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు కానీ ఏంటంటే వాళ్ళకి టైం దొరక్క, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే అందరూ ఏంటంటే బయట ఫుడ్ అలవాటు పడిపోతున్నారు తెలియక. సో దీనివల్ల వాళ్ళకి తొందరగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం జాగ్రత్త చూసుకుంటేనండి ఒక 20-30 years బ్యాక్ మనకి కార్పొరేట్ హాస్పిటల్ చాలా తక్కువ ఉండేది, 1-2 ఉండేది. ఇప్పుడు సిటీలో మీకు చాలా వచ్చేసాయి. అసలు ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయంటే అన్ని హాస్పిటల్స్ వచ్చినాయి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అదొక ఫిష్ మార్కెట్ లాగా ఉంటుంది, ఎగ్జాక్ట్‌లీ. ఒక మన సూపర్ మార్కెట్ లాగా. అట్లా అంత రష్ ఉంటున్నారు హాస్పిటల్ కూడా. ఎందుకు, చిన్న ఏజ్ కాడి నుంచి పెద్ద ఏజ్ వరకు అందరికీ హెల్త్ ఇష్యూస్. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లైఫ్ స్టైల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. పాపం తెలియక తింటున్నారండి. ఈ బయటేమో వీళ్ళేమో అన్ని పిచ్చి ఫుడ్స్, క్వాలిటీ లేని ఫుడ్స్, చీప్ క్వాలిటీ మెటీరియల్స్, అండ్ ఏ ఫుడ్ మెటీరియల్ అయినా సరే ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్స్. మనం ఎక్కువ మంది చూస్తున్నామండి, చాలామందికి సడన్గా కడుపులో నొప్పి. మీరు ఈవెన్ ఇప్పుడు ఒక 30-40 years బ్యాక్ వరకు అండి ఆ జనరేషన్లో వాళ్ళకి
కడుపులో నొప్పి ఎవరికి వచ్చేది? ఆఫ్టర్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళకి వచ్చేది వాళ్ళకి కడుపులో నొప్పి. వచ్చేది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ మీరు 15 ఇయర్స్ అబ్బాయికి కూడా కడుపులో నొప్పి వస్తుందండి. అంటే గట్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రభావం చూపిస్తుందండి. అంటే వాళ్ళు తినే జంక్ ఫుడ్స్, అసలు ఆ బయట పిచ్చి పిచ్చి ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అండ్ కలర్డ్ ఫుడ్స్. అంటే బయట వాళ్ళు ఇప్పుడు ఆ చైనీస్ ఫ్రైడ్ రైస్ కానీ, ఆర్టిఫిషియల్ నూడిల్స్ కలర్స్. కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి ఇవన్నీ పాపం పిల్లలకి అందరికి ఎఫెక్ట్ పడుతుందండి. అంటే టేస్ట్ బాగుంది కదా అని వీళ్ళు అవన్నీ ఏం చూడట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా అవునండి, జస్ట్ టేస్ట్ బాగుంటే చాలు తినేస్తున్నారు. తినేస్తున్నారు. దాని తర్వాత ఇంకా మనకి తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీ టేస్ట్ ఫుడ్ ఈజ్ డేంజరస్ ఫుడ్. కరెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు మనము స్వీట్ టేస్ట్ ఉందంటే స్వీట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఇట్ విల్ లీడ్ టు అనదర్ హెల్త్ ఇష్యూస్. సో మనం టేస్ట్ కోసం ఏదైతే చేసుకుంటున్నామో అవన్నీ అన్హెల్దీ ఫుడ్స్ అనమాట మనం తినేవన్నీ. అయితే మీరు ఇప్పుడు అన్నట్లు స్వీట్స్ అన్నారు. అంటే చక్కెర ఎక్కువ తీసుకుంటే కూడా దంతాల మీద ఎనామిల్ పై ప్రభావం చూపిస్తుందా? తప్పకుండా అండి. షుగర్ అండి. ఇట్స్ జనరల్గా ఏంటి బ్యాక్టీరియా నోట్లో ఉన్న బ్యాక్టీరియా, ఇప్పుడు బ్యాక్టీరియా నోట్లో అందరికీ ఉంటుందండి. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద బ్యాక్టీరియా ఇన్ ద ఓరల్ క్యావిటీ. సో మనం ఎప్పుడైతే స్వీట్స్ తీసుకుంటామో అంటే ఇట్స్ ఎ షుగరీ సబ్స్టెన్స్. సో అప్పుడు ఏమైందంటే బ్యాక్టీరియా వాటి మీద యాక్ట్ చేసి తొందరగా యాసిడ్స్ రిలీజ్ చేసిద్ది. ఆ యాసిడ్స్ పంటిని చిగురిని డ్యామేజ్ చేస్తుంటుంది. సో మనకి ఆ టూత్ డికే కానీ గమ్ ప్రాబ్లం, జింజివైటిస్ అని, పెరిడాంటైటిస్ అని, గమ్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఈ బ్యాక్టీరియా యాక్ట్ చేసిన యాసిడ్స్ రిలీజ్ దానివల్ల ఈ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అనమాట. బ్లీడింగ్ అవుతుంది. గమ్స్ లో బ్లీడింగ్ అవుతుంది. దీనికి కూడా ఇదే రీజనా? అదేనండి, బ్లీడింగ్ కూడా ఏంటంటే ఇట్స్ ఎ గమ్ ఇన్ఫెక్షన్. మనకి ఏదైతే తిన్న ఆహార పదార్థాలు పళ్ళు చిగుళ్ళ మధ్యలో ఇరుక్కుపోతాయో దాన్ని మనం సరిగ్గా బ్రషింగ్ కనుక చేయకపోతే డెఫినెట్లీ ఏమైందంటే మనకి ఇమీడియట్గా ఆ బ్యాక్టీరియా యాక్ట్ చేసి ఆ చిగుళ్ళు చుట్టూరు తినేసేస్తుంటుంది అనమాట. అది మనకి ఏమైందంటే ఫస్ట్ ఈ గమ్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎప్పుడు పెయిన్ ఉండదండి స్టార్టింగ్లో. బట్ ఒక ఇండికేషన్ ఏంటంటే సైన్ అండ్ సిమ్టమ్ ఏంటంటే బ్లీడింగ్ వస్తుంటుంది. అది కనుక మనకి తెలిస్తే బ్రష్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్లీడింగ్ వస్తుంటే ఇమీడియట్ మన దగ్గర ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళతో మన పళ్ళు చిగుళ్ళు ఒకసారి క్లీనింగ్ చేయించేసుకుంటే అది తగ్గిపోయింది. ఓకే. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, పెయిన్ లేదనుకోండి, అది లోన పంటి చుట్టూరు ఉన్న టూత్ స్ట్రక్చర్ని కనుక డ్యామేజ్ చేసేస్తే అప్పుడు ఏమైందంటే మనకి లాంగ్ టర్మ్లో ఆ పళ్ళు కూడా లూజ్ అయిపోతాయి ఆ గమ్ ఇన్ఫెక్షన్తో, ఇంకా పన్ను తీసే స్టేజ్ అనమాట. ఓకే. అయితే సార్ ఇప్పుడు కొంతమందికి దంతాల చుట్టూ ఒక వైట్ కలర్ ప్లాగ్ అనేది మనం వింటూ ఉంటాం కదా! అవును. అంటే గట్టిగా ఏదో అది కూడా పన్ను లాగానే ఉంటుంది. సో, అది వస్తే ఎలాగా ఏమవుతుంది మనం తీయించకుంటే? ప్లాక్ అనేదండి ఇట్స్ ఎ థిన్ ఫిల్మ్ అండి. ఫిల్మ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అండ్ బ్యాక్టీరియా సరౌండింగ్ ద టూత్ స్ట్రక్చర్. అది మన నార్మల్ బ్రషింగ్లో మంచిగా బ్రషింగ్ టెక్నిక్ ద్వారా బ్రష్ చేసుకుంటే సర్క్యులర్ మోషన్లో ఇట్లా కింద పళ్ళు చిగుళ్ళ నుంచి పంటి మీదకి ఇట్లా బ్రష్ చేసుకుంటే దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే. అది కనుక లాంగ్ టర్మ్లో అట్లానే అక్యూములేట్ అయిపోయింది అనుకోండి ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల, సో అప్పుడు కంపల్సరీ ఏంటంటే మనకి ఆ బ్లీడింగ్ గమ్స్ని వస్తుంటుంది అనమాట. సో ఇమీడియట్ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అది ప్లాక్ అనేది తీసేస్తారు. తీసేస్తే మీ గమ్స్ చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. ఓకే. అప్పటి నుంచి మీరు రెగ్యులర్గా మార్నింగ్ నైట్ 2 సార్లు కన్నా బ్రష్ చేసుకుంటే అది మళ్ళీ రాకుండా ఉంటుంది. కొంతమంది ఏమో బ్రష్ చేస్తూ ఉంటారు, బాగానే బ్రష్ చేస్తూ ఉంటారు 2 పూట్ల, అయినా కూడా వాళ్ళ టీత్ ఎల్లో కలర్ ఉంటుంది. ఎందుకు అలాగా? అంటే ఇది సెవరల్ రీజన్స్ అండి. ఎల్లో కలర్ అనేది ఏంటంటే జనరల్గా మనము ఎక్కువ చూస్తే మనకి ఫస్ట్ వాళ్ళు పుట్టి పెరిగిన ఏరియా కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. పుట్టి పెరిగిన ఫస్ట్ 5 ఇయర్స్ కనుక అక్కడ వాటర్లో కనుక ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటే ఆ ఫ్లోరైడ్ కంటెంట్ వల్ల వాళ్ళకి పళ్ళు ఎల్లోయిష్గా కనపడుతుంటాయి. అది మీరు ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎల్లోయిష్ పోదు. అంటే దీన్ని మనం ఇంట్రిన్సిక్ స్టెయిన్ అంటాం అనమాట. అంటే పంటి ఇనామెల్ లోపల ఉన్న ఎల్లో కలర్ ఇది. ఇది మనం ఎక్కువ మనకి ఇక్కడ కనుక చూస్తే మనం మెదక్ డిస్ట్రిక్ట్స్, నల్గొండ డిస్ట్రిక్ట్స్, అటు ఆంధ్ర సైడ్ చూస్తే ప్రకాశం డిస్ట్రిక్ట్, మన అనంతపూర్ ఇటు సైడ్ వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుందండి. సో దాన్ని ఫ్లోరోసిస్ అంటాం అనమాట. ఇంకొంతమందికి రేర్గా మనం చూస్తే మనకి ఎప్పుడైనా మదర్ ప్రెగ్నెంట్ క్యారింగ్ ఉన్నప్పుడు, సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక్కోసారి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్స్ కనుక టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్స్ అనేది కనుక ఇస్తే ఆ ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి ఏమైందంటే పుట్టబోయే పిల్లలకి కూడా ఎల్లోయిష్ టీత్ వస్తాయి అన్నమాట. దాన్ని టెట్రాసైక్లిన్ స్టెయిన్స్, ఇది కూడా ఇంట్రిన్సిక్ స్టెయిన్ అనమాట.
ఈ 2 కండిషన్స్‌లో పళ్ళు యెల్లోయిష్‌గా ఉండే అవకాశం ఉంటది. మామూలుగా మనం రెగ్యులర్ ఆహార పదార్థాలు తీసుకుంటా, మనం తీసుకునే కలర్డ్ ఫుడ్ మెటీరియల్స్, లిక్విడ్స్ వల్ల ఏమన్నా యెల్లోయిష్‌గా ఉంటే అది మనం క్లీనింగ్, పాలిషింగ్ ద్వారా చేస్తే అది పోయిద్దండి అది. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది కాఫీలు, టీలు తాగుతుంటారు. వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ తాగాలి అనేసి అది డైరెక్ట్ టీత్‌కే తగులుతుంది. సో, దీనివల్ల ఏం నష్టాలొస్తాయి? అంటే ఇమ్మీడియేట్ మనకేముండదండి అదెప్పుడు. ఎందుకంటే మనం టీ తాగినా, ఏం తాగినా సరే కొంతసేపటి తర్వాత మనము గార్గిల్ అంటే పుక్కిలించి పుక్కిలించాలి. చేసేసుకుంటే అది పోయే అవకాశం ఉంటది. అట్లా కాదని మళ్ళీ మనం నైట్ ఇంటికెళ్ళిన తర్వాత కొంచెం ఒక 2, 3 మినిట్స్ మంచిగా బ్రషింగ్ చేసుకుంటే అది పోయే అవకాశం ఉంటది. రెగ్యులర్‌గా ఎవరైతే హెవీ టీస్ తీసుకుంటా, ఎవరైతే హెవీగా స్మోకింగ్ చేస్తుంటారో, యెస్. పాన్ గుట్కా తీసుకుంటూ ఉంటారో, వాళ్ళల్లో ఈ స్టెయిన్స్ అనేవి ఎక్కువుంటాయండి. సో, అది గూడా మనమేంటంటే, పళ్ళు, చిగుళ్ళు శుభ్రం చేసి, క్లీనింగ్ చేసి, తర్వాత మనం పాలిషింగ్ అనేది చేస్తే, అది పోయే అవకాశం ఎక్కువుంటదండి. ఓకే. అయితే కొంతమందిలో టీత్ మధ్య ఆహారం అనేది ఇరుక్కుంటుంది అన్నారు కదా! సో, వాళ్ళకి ఆల్రెడీ దాని మధ్య గ్యాప్ ఉంటుంది. సో, ఆ గ్యాప్‌లో ఇరుక్కున్నాక టూత్ పిక్స్‌తో తీస్తూ ఉంటారు. దీంతో ఎలాంటి నష్టాలొస్తాయి? ఒకవేళ గ్యాప్ ఉంటే ఎలా దాన్ని సరిచేసుకోవాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఈ గ్యాప్స్ అనేది వచ్చేదేంటంటే, ఇట్స్ ఆఫ్ అగైన్ మల్టీ ఫ్యాక్టోరియల్. యంగ్ ఏజ్‌లో గ్యాప్ రావటం ఎందుకంటే, పన్ను, చిగురు మధ్యలో గనక ఏమైనా తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే గమ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఆ ఫుడ్ మెటీరియల్ లోన బ్యాక్టీరియా తినేసేసి, ఏదైతే పళ్ళ మధ్యలో బోన్ ఉంటదో, ఆ బోన్ సపోర్ట్‌ని గనుక తినేసేస్తుంటే గ్యాప్ అనేది ఫార్మ్ అయిద్దండి. ఇదేంటంటే పెథలాజికల్ ప్రాసెస్ ఇది. సో, కానీ కొంతమంది ఎల్డర్లీ పీపుల్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొంది ఏందంటే, పళ్ళ మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంటది. దాన్ని ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటాం అనమాట. వాళ్ళకి కూడా పళ్ళ మధ్యలో ఏమైనా తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోతూ ఉంటాయి. సో, ఇట్లా ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే, వాళ్ళు జనరల్‌గా టూత్ పిక్స్ పెట్టటము, లేకపోతే ఏదన్నా ఈ పిన్నీస్ లాంటిది, ఇట్లాంటిది పిన్ లాంటిది పెట్టి తీయాలని చూస్తుంటారనమాట. కానీ ఈ టూత్ పిక్స్ గాని, పిన్ గాని ఏంటంటే, ఇట్ విల్ డ్యామేజ్ ద గమ్స్. సో, జనరల్‌గా మనం ఏం అడ్వైస్ చేస్తామంటే, మీకట్లా ఇరుక్కుంటున్నప్పుడు ఒకసారి దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని కలవండి. వాళ్ళిచ్చిన సలహా దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి. జనరల్‌గా ఇంటర్ డెంటల్ బ్రషెస్ అని దొరుకుతాయండి మనకి. వాటి బెట్టి మనం ఆ క్లీనింగ్ చేసేసుకుంటే, సో, ఇట్ వోంట్ డ్యామేజ్ ద గమ్స్ అండ్ ద టీత్ రెగ్యులర్‌గా. ఆర్ మనం మార్నింగ్, నైట్ రెగ్యులర్‌గా గనక మంచిగా జాగ్రత్త బ్రష్ చేసుకుంటూ ఉంటే, ఈ పళ్ళ మధ్య ఇరుక్కుపోయింది కూడా మనం తీసేయొచ్చు. సో, అప్పుడు కూడా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఇయర్ గనక రెగ్యులర్ చెకప్ గనక చేయించుకుంటే, మనకు అక్కడ ఏమన్నా లైట్ ఫుడ్ మెటీరియల్ ఏమైనా ఇరుక్కుపోయి ఉన్నా సరే, క్లీనింగ్ చేపిచ్చేసుకుంటే, మన టీత్, చిగుళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. అండ్ మౌత్ వాష్ ఎంతవరకు అవసరం అంటారు? మౌత్ వాష్ జనరల్‌గా మేము అందరికి అడ్వైస్ చేయమండి. ఎప్పుడైనా సర్జికల్ టైమ్‌లో అంటే పోస్ట్ సర్జరీ ఏమన్నా పన్ను తీసినప్పుడు జ్ఞానదంతాలు గానీ ఏదన్నా, లేకపోతే ఏమన్నా చిగురు సర్జరీలు చేసినప్పుడు, వీల్ అడ్వైస్ ఫర్ యూజ్ ఇట్ ఫర్ మాక్సిమం 1 మంత్ అండి. అది గూడా వాళ్ళేమన్నా బిజీగా ఉన్నప్పుడు. మామూలుగా అయితే ఏం చెప్తామంటే, లూక్‌వార్మ్ సాల్ట్ వాటర్ గార్గిలింగ్ అంటామనమాట. అంటే ఉప్పు నీళ్ళు కొంచెం వేడి చేసి గోరువెచ్చని, అవి పుక్కిలిస్తే నేచురల్‌గా ఏంటంటే, వాళ్ళకి బాక్టీరియా బ్యాక్టీరియా చనిపోతుంది. చనిపోయిద్ది, క్లీన్‌గా ఉంటది. ఇది మేము చెప్పేదేందంటే, మార్నింగ్, నైట్ రెగ్యులర్‌గా చేయండి అని చెప్తామనమాట. సో, ఎక్కడైనా ఈ ఆఫీసులకెళ్ళే వాళ్ళు వీళ్ళకేంటంటే, అంటే కష్టమైద్ది కాబట్టి, సో, జనరల్‌గా మౌత్ వాష్ అనేది క్యారీ చేసుకోండి. మీరు ఏం తిన్నా సరే ఈ మౌత్ వాష్‌తోని కొంచెం పుక్కిలించి క్లీన్‌గా ఉంచుకోండి. బ్యాక్టీరియా ఏం ఇన్ఫెక్షన్ కాకుండా బావుంటదని చెప్తామనమాట. అయితే ఇప్పుడు పళ్ళు కొన్ని కారణాల వల్ల తీసేస్తే కంటి చూపు మీద ప్రభావం చూపిస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? జనరల్‌గా పంటికి, కంటికి సంబంధం లేదండి. అదొక అపోహ. అంటే వెరీ లాంగ్ బ్యాక్ 100 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే, అప్పుడు పళ్ళు తీయటానికి సరైన ఇన్‌స్ట్రుమెంట్స్ లేక, వాళ్ళేదో ఇట్లా పటకార లాంటిది పట్టుకొని ఇట్లా గట్టిగా లాగి పైపొనంతా కదిలి, ఎముకలంతా కదిలి అట్లా 1, 2 కేసెస్ ఏదో అయ్యిద్ది. కానీ ఇప్పుడేంటంటే పళ్ళు తీయాలంటే చాలా సోఫిస్టికేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చినాయి. చాలా నీట్‌గా జాగ్రత్తగా తీయొచ్చు. పంటికి, కంటికి మధ్యలో కూడా ఒక 2 బోన్స్ ఉంటాయన్నమాట. సో, ఎక్కడ అది ఎఫెక్ట్ కాదండి. సో, పంటిని మనం జాగ్రత్తగా తీసేయొచ్చు. వాళ్ళు ప్రాపర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి, కరెక్ట్‌గా మెడిసిన్స్ గనక వాడితే ఏ ఇబ్బంది ఉండదు. పంటికి, కంటికి కానీ అసలు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా దే కెన్ గో ఫర్ బెటర్ ట్రీట్మెంట్ సో, అనమాట. కమింగ్ టు జ్ఞానదంతం గురించి మనం మాట్లాడుకుంటే, జ్ఞానదంతం నేచురల్లీ మనకి దేవుడే ఇస్తాడు గదా! కానీ దాంతోనే చాలా మందికి ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది? జ్ఞానదంతం వస్తే తీసేయమని ఎందుకు డాక్టర్లు అంటుంటారు? అంటే ఈ ఇది ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ ఏంటంటేనండి,
అప్పుడు ఉన్న పబ్లిక్‌కి, ఇప్పుడున్న జనరేషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఓల్డర్ జనరేషన్ వాళ్ళు ఏదైనా హార్డ్ ఫుడ్ అట్లానే కొరికేవాళ్ళండి. అంటే చెరుకు గూడా వాళ్ళు చెరుకుని డైరెక్ట్ కొరికి తినేవాళ్ళు. తినేవారు. ఈవెన్ నట్స్‌ని గూడా కొరికి తినేవాళ్ళు. ఏదైనా హార్డ్ ఫుడ్స్ అన్నీ కొరికి తినేవాళ్ళు. సో, వాళ్ళ టీత్ చాలా స్ట్రాంగ్ ఉండేది. సో, చిన్నప్పటి నుంచి వాళ్ళు గట్టిగా నమలటం వల్ల దవడ గూడా మంచిగా పెరిగి బోను. సో, వాళ్ళ జ్ఞానదంతాలు గూడా కరెక్ట్ పొజిషన్‌లో వచ్చేసాయి. అదే ఇప్పుడు ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో ఏమైతుందంటే గత 20, 30 ఇయర్స్ నుంచి వీళ్ళు ఏదైనా సాఫ్ట్ డైట్ అండి. అంటే ఈవెన్ వాళ్ళు చెరుకు తినరండి. షుగర్ కేన్ జ్యూస్ అంటారు. జ్యూస్ తాగుతారు. ఈవెన్ ఏమైనా గట్టియి కొరకాలన్నా కూడా కొరకరు. సపోజ్ ఏమైనా నాన్ వెజ్ బోన్స్ కొరకాలన్నా వాళ్ళు ఏం చెప్తారంటే ఏమైనా హోటల్స్‌కెళ్ళినా సరే మాకు వి వాంట్ ఓన్లీ బోన్‌లెస్. అంటే అన్నీ సాఫ్ట్ అన్నమాట. ఈ సాఫ్ట్ తిని ఏమైతుందంటే వాళ్ళకి ఆ ఎముక అనేది పెరగట్లేదు. అది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో, జ్ఞానదంతాలు అనేది ఏమవుతుంది, ఆ ఎముక పెరక్క ఆ జ్ఞానదంతాలు రావాల్సిన టైంకి, రావాల్సిన చోట కరెక్ట్‌గా రాకుండా ఒక వేరే యాంగులేషన్‌లో వస్తున్నాయన్నమాట. అంటే దాన్ని ఇంపాక్టెడ్ అంటాం అన్నమాట. ఇంపాక్టెడ్ టీత్. విజ్డమ్ టూత్ ఆర్ ఇంపాక్టెడ్ అంటాం. అంటే మనం ఎక్స్‌రే తీసుకొని చూసినా సరే జ్ఞానదంతాలు ఒక యాంగులేషన్‌లో ఉంటాయి. ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండవన్నమాట. ఉండవు. సో, ఆ యాంగులేషన్‌లో ఉన్నప్పుడు ఏమైద్ది, పక్క టూత్ మీద ప్రెషర్ పడుతుంటది. అట్లానే ఏమైద్దంటే వాళ్ళకి పెయిన్ వస్తుంటది అక్కడ. అంటే ఏం నాలిక నమలినా. కూడా చీరుకుంటుంది కదా! కొంచెం అంటే అది తగులుతుంటుంది మేబీ. నాలుక కొంచెమేనండి. ఒక యాంగులేషన్‌లో కొంచెం బయటకొస్తే నాలుక కొంచెం తగిలిద్ది. కానీ ఎక్కువ పార్ట్ ఏమైద్దంటే అది బోన్‌లోనే ఉండిపోయిద్దది. ఒక యాంగులేషన్‌లో దాని ముందల పన్నుని బాగా ప్రెషర్ చేస్తుంటది. సో, వీళ్ళకి జనరల్ పబ్లిక్ ఏముంది పెయిన్ వస్తూ ఉంటది. సో, వాళ్ళొచ్చి చెక్ చేసినప్పుడు మనం చూస్తే క్లినికల్‌గా మనకేం కనపడదు. బట్ రేడియోలాజికల్ ఎక్స్‌రే తీసుకుంటే మనకు ఆ పన్ను ఆ ముందల పన్ను కింద ఎముక లోపల ప్రెషర్ అనేది మనకు తెలిసిద్దనమాట. సో, మనం ఏం అడ్వైస్ చేస్తామంటే ఇమ్మీడియేట్‌లీ చిన్న సర్జికల్ ప్రొసీజర్ అది తీసేయాలనమాట. ఓకే. అది తీసేయాలి. ఒకవేళ జ్ఞానదంతం తీసేసిన తర్వాత అంటే మన స్మైల్‌లో గాని, ఫేస్‌లో గాని ఏదన్నా చేంజెస్ వస్తాయి అంటారు కదా! ఏముండవండి. చేంజెస్ ఏముండవు. ఎందుకంటే జనరల్‌గా జ్ఞానదంతం తినటానికి, మాట్లాడటానికి దేనికి యూజ్‌ఫుల్ ఉండదండి. సో, జనరల్‌గా అది ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వి అడ్వైస్ దెమ్ టు గో ఫర్ రిమూవల్ అండి. సో, అది తీసేసేస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ వాళ్ళు నార్మల్‌గా అన్ని ఫుడ్స్ తినొచ్చు. ఒక 3 డేస్ తర్వాత దే కెన్ బి నార్మల్ అనమాట. ఇబ్బంది ఏమి ఉండదండి. అయితే ఇప్పుడు రూట్ కెనాల్ చేయించుకోవాలంటే ఇంకా పళ్ళు ఏ దశలో రూట్ కెనాల్‌కు డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? అంటే రూట్ కెనాల్ మనం అందరికీ చేయమండి. ఎవరికైతే పంటి మీద ఉన్న ఇన్ఫెక్షన్ పుచ్చిపోయి లోన నుంచి కంటిన్యూస్ బాగా నొప్పొస్తుంటది కంటిన్యూస్. అప్పుడు మనం ఎక్స్‌రే చూస్తే గనక ఆ రూట్స్ అనేది ఎక్స్‌పోజర్ కనపడిద్ది. అంటే ఏంటంటే ఆ లోన రూట్స్‌లోకి ఇన్ఫెక్షన్ ఎళ్ళిపోయింది. హ్మ్. ఒక్కోసారి రూట్ కింద కూడా వాళ్ళకి పెరియాపెకల్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే రూట్ కింద కూడా వాళ్ళకి నల్లగా ఇన్ఫెక్షన్ కనపడిద్ది మనకి ఎక్స్‌రేలో. సో, అట్లాంటి పేషెంట్స్‌కి మనం రూట్ కెనాల్ చేసి ఆ పన్నును కాపాడతాం అన్నమాట. కాపాడి ఏ పన్ను రూట్ కెనాల్ చేసినా సరే కంపల్సరీ దాని మీద క్యాప్ అనేది వేయాలండి. ఆ క్యాప్ వేస్తే ఏమైద్దంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ దట్ టూత్. అండ్ వాళ్ళకి ఫ్యూచర్‌లో గూడా వాళ్ళు జాగ్రత్తగా మరీ గట్టివి నమలకుండా నార్మల్ ఫుడ్ అంతా తినొచ్చనమాట. అయితే ఒక్కసారి రూట్ కెనాల్ చేశాక ఎన్ని రోజుల వరకు అది ఉంటుంది? అది మనం ఒక్కోసారి మనకి 10 ఇయర్స్, 20 ఇయర్స్ లైఫ్ లాంగ్ గూడా దాన్ని జాగ్రత్త మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద పర్సన్. ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ వేరీ అయిద్దండి. ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు తెలియక గట్టిగా ఏమన్నా కొరికితే మళ్ళీ ఆ పన్ను ఏమన్నా నొప్పొచ్చి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటదనమాట. సో, మనం ఆ డైట్ అనేది గనక సాఫ్ట్ డైట్ తీసుకుంటా, రెగ్యులర్ బ్రషింగ్ చేసుకుంటా, చుట్టూరు చిగురు గూడా ఏ ఇన్ఫెక్షన్ లేకుండా గనక మంచిగుంటే దాన్ని గూడా మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద పేషెంట్. రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేయించుకోవడం తప్పనిసరా? లేకుంటే వేయించుకోకున్నా ఓకేనా? కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రూట్ కెనాల్ చేయించిన పనేంటంటే వి కాల్ ఇట్ యాస్ ఎ డెడ్ టూత్. అంటే అది ఇట్స్ ఎ నాన్ వైటల్ టూత్ అంటాం అనమాట. అంటే దానికి లోన ఈ నరాలు, బ్లడ్ సప్లై ఏమి ఉండదండి. అది డెడ్ టూత్ అనమాట. ఓకే. నాన్ వైటల్ టూత్ అంటాం. సో, దానికేంటంటే బ్రిటిల్ ఉంటదది. అంటే మనం బై మిస్టేక్ ఏమన్నా తెలియక ఏమన్నా గట్టిగా కొరికినా, ఈవెన్ అన్నంలో ఏమన్నా రాయబడినా సరే, అట్లాంటి పంటి మీద గనక కొరికామనుకోండి, ఆ పన్ను చిప్ ఆఫ్ అయిపోద్ది. అంటే ఇరిగిపోయిద్ది. విరిగిపోతుంది. సో, అంటే ఒక పీస్ విరిగిపోతుంది. విరిగిపోయిద్ది. సో, మనం రూట్ కెనాల్ చేసిందంతా వృధా అయిపోయిద్ది. సో, కంపల్సరీ రూట్ కెనాల్ చేసిన పనికి మనం కంపల్సరీ క్యాప్ అనేది వెయ్యాలనమాట. ఓకే. అయితే ఇది కొంచెం ఎక్కువ అంటే ట్రీట్‌మెంట్ ఖర్చు కొంచెం ఎక్కువ అంటారు కదా! సో, సాధారణ ప్రజలకు ఇది అఫోర్డబులే అంటారా? అది అంటే ఎట్లుంటదంటేనండి, ఇప్పుడు ఇందులో క్యాప్స్‌లో కూడా రకాలున్నాయండి. అంటే సిరామిక్ విత్ మెటల్ అంటామనమాట. అది కొంచెం తక్కువ కాస్ట్‌లో చేయొచ్చు.
ఇప్పుడు జిర్కోనియం అని లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి. అందులో కూడా మనకి వారంటీస్ వచ్చినాయి అనమాట. 5 ఇయర్స్ వారంటీ, 10 ఇయర్స్ వారంటీ. ఇవన్నీ ఏంటంటే ల్యాబ్లో చేస్తారండి. ఒక మంచి క్వాలిటీ ఆఫ్ క్యాప్ చేసినప్పుడు కొంచెం కాస్ట్ అనేది పెరిగిద్దండి ఆటోమేటిక్గా. సో అదేంటంటే మనకి జనరల్గా మనము 3D స్కానింగ్ ద్వారా చేసి దాన్ని మనం ఆ 3D ఇమేజ్లో ఆ టూత్ని క్యాప్ని వాళ్ళు తయారు చేసి మనకి పంపిస్తారనమాట. సో దాని ప్రకారం ఆ క్యాప్ని మనం ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి అదే మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ డిలే చేస్తుంటామో అప్పుడు కాస్ట్ ఫ్యాక్టర్ పెరుగుతుంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంటుంది, అండ్ న్యాచురాలిటీ అనేది తగ్గుతుంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు పండ్లలో మెడికల్ షాప్‌కెళ్ళి ఏదో ఒక మందు ఏసేసుకుంటుంటారు కొంతమంది పెయిన్ కిల్లర్స్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ జనరల్గా మనం అది అస్సలు కరెక్ట్ కాదని చెప్తామండి మనం. ఏమైందంటే మెడికల్ షాప్లో వాళ్ళు కూడా వాళ్ళు డాక్టర్స్ కాదు. వాళ్ళు ఏంటంటే జస్ట్ బేసిక్స్ కూడా వాళ్ళకి తెలియదండి. వీళ్ళు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళు కొంచెం పెయిన్ కిల్లర్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చింది ఒకటి ఇస్తారు. అది కూడా మంచి కంపెనీది ఇస్తారో లేదో తెలియదు, బ్రాండెడ్ కంపెనీది ఏదో ఒక కంపెనీది ఇస్తారు. అది దానివల్ల తగ్గిద్దో లేదో తెలియదు, మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయో తెలియదు. ఆ ఇచ్చే అతనికి కూడా తెలియదు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. ఒక్కోసారి ఒక్కో ట్యాబ్లెట్ ఎలర్జీ కూడా రావచ్చు, పేషెంట్కి ఇమీడియట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో జనరల్గా ఏంటంటే అది రైట్ థింగ్ కాదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ దగ్గరున్న కన్సర్న్ డాక్టర్ని కనుక కలిస్తే వాళ్ళకి దాని ప్రకారం కనుక వాళ్ళ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అండ్ దే విల్ బీ హెల్దీ అనమాట. ప్లస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళు ఏ యాంటీబయాటిక్ ఇస్తారో తెలియదు. వాళ్ళు ఏమైనా హయ్యర్ యాంటీబయాటిక్ ఇచ్చినా సరే అది కూడా డేంజరే, ఏమన్నా పిచ్చి కంపెనీది ఇచ్చినా సరే అది కూడా డేంజరే. సో ఎట్లా చూసినా కూడా అది కరెక్ట్ కాదండి. సో వీ డోంట్ అడ్వైస్ ఎవరికైనా జనరల్ పబ్లిక్ మనం చెప్పేది ఏంటంటే మెడికల్ మీకు షాప్‌కి ఏ వెళ్ళి ఇబ్బంది వచ్చినా, ఈవెన్ జ్వరం వచ్చినా సరే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మందు తీసుకోవద్దు. మీరు బెటర్ ఒక డాక్టర్‌ని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి కన్సల్ట్ వాళ్ళ అవ్వాలి. అడ్వైస్ తీసుకొని వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి మెడిసిన్స్ అని చెప్తాము. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పళ్ళు తెల్లగా అవ్వాలని అంటే ఇంట్లోనే ఇంటి చికిత్సలన్నీ తీసేసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడా అంట, లెమన్ అంట అవన్నీ పిండి. సో, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అదేనండి ఏంటంటే టీత్ వైటనింగ్ కూడా జనరల్ మనం ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే ఆ పేషెంట్కి అవసరం ఉన్నప్పుడే మనం చేస్తామండి. అంటే ఎవరైతే ఇందా మనం అనుకున్నామో ఫ్లోరోసిస్ అని, ఈ టెట్రాసైక్లిన్ ఎల్లోయిష్ ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి మనం బ్లీచింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఆ బ్లీచింగ్ కూడా ఏంటంటే ఆ కాన్సన్ట్రేషను ఎన్ని సెట్టింగ్స్ జాగ్రత్త చూస్ చేస్తాం అనమాట. ఎక్కువ సెట్టింగ్స్ చేస్తే ఏమైందంటే ఎక్కువ ఇనామెల్ లాస్ అయిపోయినా సరే వాళ్ళకి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు. సో మనం మినిమం లెవెల్ వరకే మనం చేసి వాళ్ళకి చెప్తాము ఇనిషియల్గానే. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ డిసడ్వాంటేజెస్ అన్నీ చెప్పి అప్పుడు మనం ఆ బ్లీచింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. జనరల్లీ బ్లీచింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కొంతమంది ఏంటంటే ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళు లేకపోతే యెస్. అదే ఫంక్షన్స్ నేను కానీ, అడగబోతున్నా. సో రేర్లీ దే కెన్ గో ఫర్ దిస్ బ్లీచింగ్, బట్ నాట్ అడ్వైజబుల్ రెగ్యులర్లీ అనమాట. అది ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది. సో, వాళ్ళు ఇలాంటి చిరునవ్వు తెచ్చుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటారా? అంటే జనరల్గా ఏమైందంటే అందరూ తీసుకోరండి. బట్ జనరల్గా ఏంటంటే కొంతమంది రేర్లీ దే గో ఫర్ బ్లీచింగ్ అనేది చేయించుకుంటారు కొంచెం తెల్లగా కనపడాలని. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అట్లీస్ట్ అలైన్‌మెంట్. ఆ! ఫ్రంట్ టీత్ అలైన్మెంట్ ఏంటంటే ఏమైనా ఇర్రెగ్యులారిటీ ఉంటాయి అలైన్మెంట్. అట్లా కాకుండా వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ పైన టీత్ కింద టీత్ క్యాప్స్ వేయించుకుంటారండి. అది పర్మనెంట్ అనమాట ఇంకా అది. సో క్యాప్స్ ఏంటంటే అవి తెల్లగానే కనపడతాయి, ప్లస్ వాళ్ళు స్మైల్ ఇచ్చినా కూడా అది దాన్ని ఏమంటారంటే స్మైల్ డిజైనింగ్ అంటాం అనమాట. ఆ స్మైల్ డిజైనింగ్ క్యాప్స్ వేయించుకుంటే వాళ్ళకి ఏంటంటే పళ్ళు ఇంకా వాళ్ళకి అట్లానే తెల్లగానే ఉంటాయి, ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎప్పుడు దాని మీద స్టెయిన్స్ అనేవి ఏం ఫామ్ కావన్నమాట. ఓకే. అంటే ఇవేనా కాస్మెటిక్, డెంటల్ ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకునేటివి అవునండి, సాధారణంగా? కాస్మెటిక్ డిజైన్, స్మైల్ డిజైన్ అంటాం అనమాట అది. ఫైనల్లీ ఇప్పుడు అంటే ఫిల్మ్ స్టార్స్ గురించి అనుకున్నట్లు మనం వాళ్ళలాగా అంటే మంచిగా బ్రైట్‌గా చాలా అందంగా స్మైల్ రావాలని అంటే టీత్ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలంటే అందరికి ఎలాంటి సలహా ఇస్తారు? ఆల్వేస్ మేము చెప్పేది ఒకటేనండి, బ్రష్ ట్వైస్ డైలీ. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోండి, మార్నింగ్ నైట్. మంచి బ్రష్ని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మార్చండి, అంతకంటే ఎక్కువ ఉంచొద్దు. అండ్ ఆల్వేస్ గో ఫర్ సాఫ్ట్ బ్రష్. ఇంకొకటి ఏంటంటే టూత్ పేస్ట్ కూడా కెమికల్ లేని టూత్ పేస్ట్ మీరు వాడండి రెగ్యులర్గా. ఇంకోటి ఏంటంటే ఏం తిన్నా బాగా పుక్కిలించి ఊసేయండి. అండ్ ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. ఇది చాలు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్
టు మెయింటైన్ ద టీత్ అండ్ ద గమ్స్. అదే. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా Thank చాలా you. థ్యాంక్ యూ. అంటే దంతాల సమస్యలు ఏవైనా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని మనం సంప్రదించాలి. అండ్ అజాగ్రత్త వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో డాక్టర్ గారు చాలా బాగా వివరించారు. సో, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.